పేతురు రాసినటువంటి 2వ పత్రిక. యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యముల ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చదవబడిన లేఖన భాగం దేవుడు దీవించి చేరువచ్చిన మనతో మాట్లాడినట్లు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. కనికరము గల తండ్రి, కృపా సత్య సంపూర్ణటువంటి మా దేవ, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించినటువంటి తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ మీ పాదం ఎదుకు వచ్చాం. మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి వందనాలు. మీరు ఇచ్చినటువంటి ఈ జీవాన్ని బట్టి మీకు వందనాలు. దేవా, నేను అనుకోనకుండా ప్రభా మన్ను ఈ స్థలానికి మీరు పెద్దపై నడిపించినందుకై వందనాలు. మీ దాసుడు కృపావరమన్న సహోదరి వారి బిడ్డలు వారు చేసిన పరిచర్య బట్టి మీకు వందనాలు. దేవ, అనుగ్రహించిన మంచి వాతావరణం బట్టి మీకు వందనాలు. తండ్రి, మీ రక్తం ఇచ్చి కొనుక్కున్నటువంటి ఈ ప్రజలకు నాలాంటి నిష్ప్రయోజమైన దాసుడు పరిచర్య చేసి గొప్ప ఆధిక్యత ఇచ్చి ఉన్నావు. కాబట్టి తండ్రి, మీ ప్రజల ముందు మీ ఎదుట నిలబడుతున్నాను. దేవా, నిష్ప్రయోజమైన దాసుడును దయతో మీరు నన్ను కనుకరించి కృప చూపించి దేవా మీ ఆత్మతో నన్ను నింపండి. మీ నోటున్న మాటను నోటు ఉంచుము, మీ అరచేతులను కప్పుము, నన్ను వాడుకోండి. నిర్గమా 4:12 కోరుకుంటున్నాం, ఇర్మియా 1:5 కోరుకున్నాం. మీరు మాకు సహాయం చేయండి. మీ ప్రజలైన విలువైన సమయాన్ని పాడు చేయకుండా నన్ను భద్రపరచండి. నా నోరును అదుపులో ఉంచుకోండి. మీ కరుణాపీఠం నుంచి మాతో మాట్లాడమని ప్రార్థిస్తూ మీ జీవముతో నన్ను నింపమని కోరుతూ మీ అధికారమునకు, మీ ఆధిపత్యమునకు, మీ శిరస్వత్వమునకు బేషరతుగా అప్పచెప్పుకొంచు యేసుక్రీస్తు ప్రభువారి నామమును బట్టి వందనాలు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను పాడేరు మధ్యలో వచ్చిన తర్వాత వాక్యం సిద్ధపడాలి అని చెప్పారు. సిద్ధపడాలి అంటే ఎలాగ ప్రభువా అని ఆలోచిస్తూ ఉన్నాను. అప్పుడు దేవుడు నా గమనంలోనికి ఈ మాట తీసుకుని వచ్చాడు. 11వ వచనములో ఇక్కడ పేతురు రాసేటువంటి పత్రికలో ఈ 11వ వచనము మనం చూస్తే ఇక్కడ పేతురు అంటున్నాడు, మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. బైబిల్లో పరిశుద్ధమైన గ్రంథంలో అనేక మంది తొట్టిల్లిన వారు ఉన్నారు, తొట్టిల్లి లేచిన వారు ఉన్నారు, ఎప్పుడు కూడా తొట్టిల్లకుండా పరిశుద్ధంగా జీవించిన వారు కూడా వారు ఉన్నారు. అయితే పాత నిబంధనలో ఎక్కువ మంది తొట్టిల్లిన వారు కనబడతారు. అయితే క్రొత్త నిబంధనలో తక్కువ మంది తొట్టిల్లిన వారు కనబడతారు. అయితే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య వ్యత్యాసం ఏమిటి? పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వచ్చి ఉండేవాడు, పని చేయించుకుని వెళ్ళిపోయేవాడు. అయితే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉన్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలాసార్లు మనము విశ్వాస జీవితంలో ఎవరన్నా కోపం పడ్డామనుకోండి, మోషే కోపం పడలేదా, లేకపోతే నిరాశ వచ్చిందనుకోండి, ఏలియా నిరాశ పడలేదా అంటారు. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాసులుగా పిలువబడ్డారు. అయితే కొత్త నిబంధన వచ్చేటప్పటికి కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పాడు. నేర్పినప్పుడు ఏమని ప్రార్థన చేయమన్నారు? పాత నిబంధనలో అయితే అబ్రహాము దేవునికి సమీపముగా వచ్చాడు, అయినను సరే ఆయన అన్నాడు నా ప్రభువు అన్నాడు, నా తండ్రి అని సంబోధించలేదు. అలాగే చాలామంది భక్తులు దేవునికి సమీపంగా వచ్చారు, కానీ ఎవరు కూడా తండ్రిని సంబోధించలేదు. కానీ కృత నిబంధనకు వచ్చేటప్పటికి యేసుక్రీస్తు ప్రభువారు ఏమని ప్రార్థన మొదలు పెట్టమన్నారు? పరలోకమందున్న మా తండ్రి. కాబట్టి కొత్త నిబంధనతో కూడా పరలోకపు తండ్రి, ఆయన మన తండ్రి అని అంటూ రాస్తూ వచ్చాడు. దానికి కారణం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వచ్చాడు కనుక మనం ఎప్పుడైతే మనం మారుమనసు పొందామో, దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం విశ్వసించామో, మనం దేవుని పిల్లగా చేయబడ్డాం. ఎప్పుడు దేవుని పిల్లగా చేయబడ్డామో పరిశుద్ధాత్ముడు మన హృదయంలోనికి వచ్చిన కారణాన యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చెప్పాడు, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరము, నేను వెళ్ళకపోతే ఎవరు రారు?
ఆదరణకర్త రాడు. కాబట్టి ఆ పరిశుద్ధాత్మకు చాలా పేర్లు పెట్టాడు యేసుప్రభువు వారు. సత్యస్వరూపయోగు ఆత్మ అన్నాడు. కాబట్టి సత్యస్వరూప ఆత్మ వచ్చినప్పుడు మళ్ళీ ఎక్కడికి నడిపిస్తుంది? సర్వసత్యంలోనికి నడిపిస్తారు. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. కాబట్టి పాత నిబంధనలో ఉన్నటువంటి విశ్వాసుల కంటే క్రొత్త నిబంధనటువంటి విశ్వాసులముగా మరి మనం ఎక్కువ కృప మనకి ఇవ్వబడింది. అయితే ఇక్కడ మనము పేతురు ఏమన్నాడంటే, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును ఏం చేయరు? తొట్టిల్లరు. ఇప్పుడు తొట్టిల్లే జీవితము దేవుడు కోరుతున్నాడా? తొట్టిల్లకుండా ఒకే రీతిగా ఉండే జీవితం కోరుతున్నాడా అని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణలక్షణాలు కానీ మనం జ్ఞాపకం చేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు సుఖాన్ని ఒకలాగా స్వీకరించారు, శ్రమను కూడా ఒకేలాగా స్వీకరించారు, తర్వాత పొగడ్తలు ఒకలాగా స్వీకరించారు, అలాగే అవమానాన్ని కూడా ఒకేలాగా స్వీకరించారు, నిందను ఒకేలాగా స్వీకరించారు, సంతోషాన్ని కూడా ఒకేలాగా స్వీకరించారు. అయితే మన క్రైస్తవ జీవితం వచ్చేటప్పటికి ఉదాహరణకి ఎవరైనా మనం పొగడగానే మనకి ఎంతో సంతోషం వస్తుంది, ఆనందం వస్తుంది, ఎంతో మనకి నెమ్మది వస్తుంది, ఇంకా పొగడాలనుకుంటాం. ఎవరైనా మనలో ఉన్న లోపం చెప్పారనుకోండి, మనలో ఉన్నటువంటి నష్టము ఏదన్నా తప్పు చెప్పారనుకోండి, ఒక దేవుని సేవకుడు లేకపోతే ఎవరైనా మనల్ని గద్దించారనుకోండి, అప్పటి వరకు ఎంతో బలంగా కనబడిన మనము, ఎంతో విశ్వాసంగా మనము మన జీవితంలోనికి ఏమొచ్చేసింది? నిరాశ, నిస్పృహ, బాధ, ఎందుకులే, ఎక్కడికి వెళ్ళము ఎందుకులే అనేక సార్లు వస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, దేవుని వాక్యము, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు ఏం చేయరు? తొట్టిల్లరు. అంటే దేవుడు మన నుంచి ఏం కోరుతున్నాడంటే, ఒక విశ్వాసిగా రక్షించబడిన నాటి నుంచి మన యాత్ర ముగించేంత వరకు కూడా కొన్నిసార్లు మన గ్రాఫ్ ఎలాగుంటుంది? పైకి ఉంటుంది గ్రాఫ్, కొన్నిసార్లు కిందకు ఉంటుంది, అప్ అండ్ డౌన్ ఉంటాయి. అయితే అప్ అండ్ డౌన్ ఉన్నప్పుడు అది చాలా ప్రమాదం. అందుకే చూడండి, మన ఆరోగ్యం కూడా ఇప్పుడు హై బీపీ అయినా డేంజరే, లో బీపీ అయినా డేంజరే, హై షుగర్ అయినా డేంజరే, లో షుగర్ అయినా అన్ని డేంజరే. కాబట్టి సమతుల్యంగా ఉండాలి ఆరోగ్యం అంటారు. అందుకే మన భౌతికంగా మన శరీరం కావాల్సిన ఆరోగ్యం మనం చూస్తే ఏం చెప్తారు డాక్టరు? సమతుల్యమైన ఆహారం తీసుకోండి మీరు అంటారు. సమతుల్యమైన ఆహారం తీసుకున్నప్పుడు సమతుల్యమైన ఆరోగ్యం మన దగ్గరకు ఉంటుంది. అలాగే భక్తి జీవితంలో కూడా సమతుల్యంగా మనం ప్రయాణం చేయాలి. అయితే ఇక్కడ ఎలాగ మనం ప్రయాణం చేయాలి? ఇక్కడ పేతురు ఆ యొక్క భక్త కోటికి రాస్తున్నాడు, అయ్యా మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు మీరేం చేయరు? తొట్టిల్లరు. చూడండి ఆ మాట ఇక్కడ 4వ వచనం చూడండి. 4వ వచనం, మొదటి అధ్యాయము 4వ వచనం చూడండి, చదవండి ఎవరైనా. ఆ మహిమ గుణాతిశయములు బట్టి ఆయన మనకు అమూల్యములను చదవండి ఆ అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఆ దురాశను అనుసరించటం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించెను. చూడండి, లోకములో భ్రష్టత్వం ఉంది, భ్రష్టత్వం. కానీ ఈ భ్రష్టత్వం నుంచి దేవుని పిల్లలు తప్పించబడాలి. భ్రష్టత్వములో నుండి దేవ స్వభావంలోనికి రావాలి. దేవ స్వభావం ఇది చాలా ప్రాముఖ్యమైన వాగ్దానం. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయి. అన్నిటికంటే మించిన వాగ్దానం ఏంటి? ఇది దేవ స్వభావం. అంటే అర్థం ఏంటి? దేవుని పోలికలోనికి, దేవుని పోలికలోనికి. కాబట్టి అందుకే కదా పేతురు కూడా మొదటి పేతురు 2వ అధ్యాయం అంటాడు, చాలాసార్లు ఆరాధన చేస్తాం, మిమ్ముని పిలిచిన వాని గుణాతిశయములు. చూడండి, గుణాతిశయములు. ఆయన మనల్ని ఎవరైతే పిలిచారో ముందు ఆయన గుణాతిశైలు మనం ఎరగాలి. ఆయన ఎలాంటి వాడు, ఆయన ఏ మనసుని కలిగి ఉన్నాడు, ఆయన ఏది అక్కర, ఏది మన నుంచి ఆశిస్తున్నాడు, ఎలాగ జీవిస్తే మనల్ని దీవిస్తాడు, ఎలాగ బ్రతికితే మనల్ని ఆయన నిత్యత్వంలో తీసుకొస్తాడు, ఆయన గురించి మనం ఏం చేయాలి? ఎరగాలి. నా బాల్యంలో పెద్ద సేవకులు ఇక్కడ ఉండేవాళ్ళు, ఆయన అందరికీ భయం ఆయన అంటే.
అందరికీ భయమే. అయితే ఆయన వస్తున్నప్పుడు ఆయనకి చాలా నీట్గా ఉండాలి. ఇక్కడ మా సంఘ పెద్ద గారు ఉండేవాళ్ళు, ప్రభువులోకి వెళ్ళిపోయారు, ఆయన ఆ పేరు చెప్పలేండి. అయితే ఆయన సాయంకాలం బైబిల్ స్టడీకి బుధవారం వస్తున్నారంటే పొద్దున్న 4 గంటలకు లేచిపోయాడు. ఆయన లేచి మొత్తం క్లీన్ చేసేవాడు. తర్వాత ఆయన కావాల్సిన ఆహారం ఏమి తింటున్నాడో ఏంటో సిద్ధపరచాలని అన్నీ చేసేవాడు. కాబట్టి తప్పులేదు, దేవుని సేవకులు గణపరచాలి, గౌరవపరచాలి. మరి ఒక దేవుని సేవకుడు మన ఇంటికి వస్తే అడుగుతారు, అయ్యా అన్నగారు మీరు ఏం తింటారండి, మీరు ఏముంటారండి, ఎలాగుంటారని కనుక్కుంటారు పక్కోళ్ళ చేత. అలాగే మనుషులందరికంటే గనుడు యేసుక్రీస్తు ప్రభువారు, మహిమ గలటువంటి దేవుడు, ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ పరిశుద్ధుడు ఎలాంటి వాడో, మన నుంచి ఏం కోరుతున్నాడో దాన్ని మనం ఎరగాలి. అందుకని ఇక్కడ పేతురు ఏమన్నాడంటే, లోకమందు ఏమున్నది, భ్రష్టత్వం ఉంది. ఈ భ్రష్టత్వము దేవ స్వభావమునందు ఏమవ్వాలి, మనం పాలివారమల్లు. ఇది ప్రాముఖ్యమైన వాగ్దానం. ఈ వాగ్దానం ఏంటంటే, భ్రష్టునటువంటి ఒక మనుషుణ్ణి దేవ స్వభావంలోనికి, అనగా దేవుని పోలికలోనికి మార్చటానికి. కాబట్టి ఇక్కడ మనము గమనించవలసింది ఏమిటి అంటే, ఇదంతా ఈ లోకయాత్ర. ఈ యాత్రలో మనం సాగుతూ ఉన్నాం. అయితే ఈ యాత్రలో సాగేటప్పుడు అనేకమైనటువంటి శోధనల గుండా మనం వెళ్తాం. క్రైస్తవుడు వెళ్ళాల్సిందే. బైబిలే చెప్పింది కదా, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించలేను అంటే కుదరదు అక్కడ. కాబట్టి శోధన సహించాలి, శ్రమల గుండా వెళ్ళాలి, ఇబ్బందుల గుండా వెళ్ళాలి, ఇరుకుల గుండా వెళ్ళాలి. తర్వాత కొన్నిసార్లు మన ఇంట్లో వాళ్ళే మళ్ళీ అపార్థం చేసుకుంటారు, సంఘస్థులు అపార్థం చేసుకుంటారు, అనేక మంది మళ్ళీ అవమానపరుస్తారు. కొన్నిసార్లు మన భార్య మళ్ళీ అపార్థం చేసుకుంటుంది. అలాంటి సమయంలో క్రైస్తవ జీవితం ఎలాగా? కాబట్టి నన్ను మన బైబిల్ పల్ల పాడాం. ఇది ఫస్ట్ టైం నేను పాట. బైబిల్ ఏంటి? జీవగ్రంథము, రుచేది బంగారము కంటే. కాబట్టి దేవుని వాక్యము మళ్ళీ బ్రతికిస్తాడు, దేవుని వాక్యము మళ్ళీ బలపరుస్తుంది, దేవుని వాక్యం మళ్ళీ ఏం చేస్తుంది, నడిపిస్తుంది. అందుకే భ్రష్టత్వము, లోకములో భ్రష్టత్వం ఉంది. ఈ భ్రష్టత్వమును మనం ఏం చేయాలి, తప్పించుకొని దేవ స్వభావంలో ఏమవ్వాలి, మనం పాలివారం అవ్వాలి. పాలివారం అవ్వాలంటే యేసు ప్రభువుకి గుణలక్షణాలు ఇక్కడ రాయబడ్డాయి. చూడండి, ఇక్కడ 5వ వచనం నుంచి, మొదటి అధ్యాయం 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, ఇక్కడ నుంచి లెక్కెట్టండి. 1 విశ్వాసమునందు, 2వది ఏమిటి, సద్గుణము, 3వది జ్ఞానము, 4వది ఆశానిగ్రహము, 5వది సహనము, 6వది భక్తి, 7వది సహోదర ప్రేమ, 8వది దయను అమర్చుకొనుడి అన్నాడు. అమర్చుకొనుడి, దీన్ని అక్కడ ఏమన్నాడు, అమర్చుకొనుడి. దయ దగ్గర ఏం పెట్టాడు, 2వ మూల భాషలో ప్రేమను. కాబట్టి 8 చూడండి, ఆత్మఫలాలు ఉన్నాయి. ఆత్మఫలాలు 9. అయితే దానితో పాటు ఇవి కూడా ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, మీరిట్టి క్రియలు చేయవారైతే, ఒకవేళ మనం ఇట్టి క్రియలు చేయలేదనుకోండి, తప్పక ఏం చేస్తాం, తొట్టిల్లిపోతాం, తప్పగా తొట్టిల్తాం. అయితే ఇవన్నీ మనకి ఎందుకు రాసి ఉంచబడ్డాయంటే, ప్రేమగల దేవుడు మనల్ని ప్రేమించాడు. అందుకనే చూడండి, కొన్నిసార్లు వాక్యము మన దగ్గరికి వస్తుంది. వాక్యం వచ్చినప్పుడు దాన్ని మనం తోసివేయకూడదు. చాలాసార్లు ఇంతసేపు నేను బాల్యంలో నేను మందిరంలో మారుమనసు పొందుకు ఉన్నప్పుడు మా దగ్గర 11:30కి మొదలయ్యేది. అనకాపల్లిలో 11:30 నుంచి సాయంకాలం 5 గంటల వరకు జరుగుతూ ఉండేది. వాక్యం చెప్తా ఉండేది. చాలా ఇబ్బంది పడుతూ ఉండేవి నేను. కానీ ఎందుకో అంతసేపు వాక్యం, ఎందుకంటే కుళాయి దగ్గరికి ఒక పాత్రను తీసుకెళ్ళి పెడితే ఆ పాత్రలో ఉన్నటువంటి మురికేమవుద్ది, పోద్ది. అలాగే దేవుని వాక్యాన్ని మనం చదవాలి, దేవుని వాక్యం ముందు మనం ఏం చేయాలి, ధ్యానించాలి. వినుట ద్వారా మనకేం కలుగుద్ది, విశ్వాసం కలుగుద్ది. అయితే ఇక్కడ ఈ రాత్రికాల సమయం దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడు నేను చేయరు, తొట్టిల్లరు.
కాబట్టి మొత్తం ఎనిమిది గుణలక్షణాలు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క గుణలక్షణాలు. అందుకన్నాడు, మీరు మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తం చేయబడ్డాం, మనం పిలువబడ్డాం. కాబట్టి అందుకే కదా దావీదు కూడా అంటాడు కదా, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు కనుక ఇతరులకి ఏం చెప్తున్నాడు? పరిచయం చేస్తున్నాడు. అయ్యా, దేవుడు నాకు సహాయం చేశాడు, నాకు చేసిన సహాయం చేసిన దేవుడు మీకు కూడా చేస్తాడు. చూడండి, అది విశ్వాసిక జీవితం. కొన్నిసార్లు యేసు ప్రభువుని ఎలా పరిచయం చేస్తామంటే, చాలామంది నేను దేవుని సేవకుల పిల్లలు అడుగుతూ ఉంటాను, అరే పెద్ద ఏం చేస్తావురా? అమ్మో నేను సేవకు మాత్రం రాను, నేను ఉద్యోగం చేసుకుంటాను అంటారు. ఎందుకురా అంటే, అమ్మో మా నాన్నగారు పడే శ్రమ, మా నాన్నగారు పడే బాధలు, మా నాన్నగారు పడే ఇబ్బందులు, మా నాన్న పడుతున్న బాధలు కదా అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా పరిచయం చేయాలి మనం? యేసుక్రీస్తు ప్రభువారు శ్రమంలో నుండి బయట తీసుకురాగల దేవుడు, కాబట్టి బాధలో నుంచి బయట తీసుకురాగల దేవుడు. అలాగున మన పిల్లలకి పరిచయం చేయాలి యేసు ప్రభువారిని. అమ్మో యేసుని నమ్ముకుంటే, అలాగే లోకస్తులు కూడా చాలామంది యేసు ప్రభువారిని నమ్ముకుంటే ఏమొస్తాయి అంటారు? శ్రమలు వస్తాయి, మేము చేయలేమంటారు. కాబట్టి అలాగే అక్కడ చెప్పబడలేదు. శ్రమల్లో నుండి కూడా శోధింపబడి వారందరికీ కూడా ప్రభు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. కాబట్టి దేవుని పిల్లమైన మనము ఇతరులకు యేసు ప్రభువుకు నడిపించాలి. మనం గొప్ప బాధ్యత ఉంది. అందుకే రక్షించబడిన ప్రతి విశ్వాసి 2 బాధ్యతలు కలిగి ఉన్నాడు. ఒకటి ప్రార్థన చేయాలి, రెండవది దేవుని వాక్యాన్ని ఇతరులకు ఏం చేయాలి? యేసు ప్రభువుని పరిచయం చేయాలి. కాబట్టి మన మట్టుకే మనం కాదు. చూడండి, బయట ఎంతమంది ఉండిపోతున్నారు? 100 ఎంతమంది ఉండిపోతున్నారు? 90 పైన ఉండిపోతున్నారు. మందిరాల్లో 10 మందే ఉంటున్నారు. ఇప్పుడు చాలాసార్లు నేను విన్నాను, సేవకుడు అని ఆత్మలు కనాలి అని అంటారు. నేను ఒక మాట చెప్తాను, మీరేమనుకోవద్దు, నేను విన్నాను కాబట్టి ఎన్ని అనుభవాలు. యేసు ప్రభువారు మన దేంతో పోల్చాడు? గొర్రెలతో పోల్చాడు. యేసు ప్రభువారు ఎవరు? గొర్రెల కాపరి. దేవుని సేవకుడు మా కాపరండి, మా సేవకుడు అని చెప్తాం. ఇప్పుడు గొర్రెల కాపరి గొర్రెలకు అంటాడా, కాపరికి అంటాడా? చెప్పండి నాకు, చెప్పాలి నాకు మీరు. అమ్మా ఇంకోసారి చెప్పనా? గొర్రెలు ఉంటాయి కదా మీ గ్రామంలో, మా దగ్గర అంతా గొల్లలు ఉంటారు. గొర్రెలు ఎక్కువ ఉంటాయి, మేకలు ఎక్కువ ఉంటాయి. గొర్రెలు ఒక 100 ఉన్నా ఆ 100కి ఒకే కాపరి ఉంటాడు. ఇప్పుడు గొర్రెల మందలు ఎక్కువ అవ్వాలి, విస్తరించాలంటే కాపరి గొర్రెలకు అంటాడా, గొర్రెలకు అంటాయా కదా? కాబట్టి విశ్వాసులు అనేటువంటి వారు యేసుక్రీస్తు ప్రభువారిని ఏం చేయాలి? పరిచయం చేయాలి. పరిచయం చేసి ఎక్కడ తీసుకురావాలి? దేవుని ఇంటికి తీసుకుని వచ్చి దేవుని దాసుడికి అప్పచెప్పాలి. కాబట్టి ఈ సువార్త ఈ 2 ప్రాముఖ్యమైనవి. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు దీవించలేకపోతున్నాడు అంటే, దేవుడు మనల్ని ఎందుకు ఆశ్రయించబడలేదంటే, ఆయన ఆజ్ఞ మనం గైకొనట్లేదు. ఆయన ఆజ్ఞలు ఏం చేయాలి? గైకొనాలి. కాబట్టి ఆయన ఆజ్ఞ ఏంటి? మీరు సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి. ఏంటి? ఏదో దండోర వేసుకుని వెళ్దామా, లేదా 100 మందా? అది వెళ్ళాలి, అది చెయ్యాలి. కానీ వ్యక్తిగత సువార్త గుర్తుపెట్టుకోండి. వ్యక్తిగత సువార్త మన పనిచేసే దగ్గర, మనం ఎక్కడికైనా వెళ్ళే దగ్గర, ఏదో పనికి వెళ్ళినా సరే యేసు ప్రభువారి గురించి ఏం చేయాలి? వారికి చెప్పాలి. ప్రజలు అనేక సమస్యలు గుండా వెళ్తారు, ఇబ్బందులు గుండా వెళ్తారు, ఇరుకులు గుండా వెళ్తారు. అనేక మంది వారిని సరైన దారిలో నడిపించరు. కాబట్టి దేవుని బిడ్డ నీవును మన ఊరు ఏదైనా ఊర్లో ఉంచాడంటే ఆ ఊరి బాధ్యత మంది. దేవుడు లెక్క అడుగుతాడు. అందుకని ప్రతి విశ్వాసి కూడా దేవుని లోకంలో ఉన్నటువంటి ప్రజలను దేవుని వద్దకు ఏం చేయాలి? నడిపించాలంటే ఏం కలిగి ఉండాలి? ఆశ కలిగి ఉండాలి, భారం కలిగి ఉండాలి. దేవా ఒక్కరికైనా ఏం చేయాలి? సువార్తను అందించాలి. ఆ సువార్త అందించినప్పుడు అప్పుడు ఏం చెప్పాలండి? నాకు సహాయం చేసిన దేవుడు మీకు కూడా సహాయం చేస్తాడు. అంతేగాని చాలామంది క్రైస్తవులు ఇలా చెప్తారు, యేసు ప్రభువు నమ్ముకుని శ్రమలు వస్తాయి,
ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి అంటే ఆడేం నమ్ముకుంటాడు? ఏమండి? కాదు, వస్తాయి. వచ్చినప్పటికీ కూడా శ్రమల్లో నుంచి యేసు ప్రభువు మనల్ని ఏం చేయగలడు? పైకి తీసుకుని రాగలడు. కాబట్టి అందుకని మనము లోకమందున్న భ్రష్టత్వంతో ఉంది లోకము. అయితే ప్రజలను ఎక్కడ నడిపించాలి? దేవుని సన్నిధికి నడిపించాలి. దేవుని సన్నిధి నడిపించినప్పుడు, దేవుని దాసుడికి అప్పగించినప్పుడు ఆ దేవుని సేవకుడు ఇంకా ఏం చేస్తాడు? అని నడిపిస్తాడు. తీసుకొచ్చే బాధ్యత ఎవరిది? మీది. పెంచే బాధ్యత దేవుని సేవకుడు. కాబట్టి మన ఆశ కలిగి ఉండాలి. నా బాల్యంలో కొన్ని ఉపమానాలు చెప్తాను. ఇవన్నీ మా ఊర్లో, మాది కృష్ణా జిల్లా అవనగడ్డ దగ్గరండి మా ఊరు, వేకనూరండి. ఆ ఊర్లో మా అమ్మే మార్మన్స్ పొందింది. మా అమ్మ SSLC చదివి మచిలీపట్నంలో చదివి అక్కడ మారుమనసు పొందింది. మారుమనసు పొందిన తర్వాత మా తాతయ్యలందరూ భయంకర విగ్రహారాధికులు. దేవుడు అంటే ఎవరో తెలీదు. ఆమె మారుమనసు పొందొచ్చి వాళ్ళ నాన్నకు అందించింది. వాళ్ళ నాన్న మారుమనసు పొందాడు. వాళ్ళ నాన్న పొందిన తర్వాత వాళ్ళ అమ్మ పొందింది. తర్వాత తమ్ముడు అలా పొందారు. అయితే అక్కడ మందిరం లేదు. వెళ్ళాలంటే అవనగడ్డ వెళ్ళాలి, లేకపోతే నాగాలంక వెళ్ళాలి. ఈ మధ్యలో నాగాలంకలో ఒక ఆయన ఏప్రిల్ గారంటే ప్రభువులోకి వెళ్ళిపోయాడు. కాబట్టి అక్కడికి వెళ్ళాలి. మా ఊరికి దానికి కలిసి 8 కిలోమీటర్లు. నమ్మ ఒక్కటే ప్రార్థన చేసేది. అయితే మేము అక్కడి నుంచి వచ్చేసాము. 84 వచ్చేసాము ఇక్కడికి అనకాపల్లి. మన ఈ మధ్యలో 2 సంవత్సరాల క్రితం వెళితే అక్కడ 3 మందిరాలు ఉన్నాయి. 3 మందిరాలు. అందరూ మా బంధువుల దగ్గరికి వెళ్తే మేము వేసేం తెలుసుకున్నాం. చూడండి, అప్పుడు చేసిన ప్రార్థన ఇప్పుడు ఫలించింది. ప్రార్థన ఎప్పుడు కూడా ఏం చేయదు? ఎప్పుడు కూడా నిష్ప్రయోజన కాదు. అందుకని దేవుని ప్రజలారా, మనం ప్రార్థన చేయాలి. రెండవది కూడా మనం పని చేయాలి. మనం దేవుని సువార్తను అందించాలి. కాబట్టి ఇది చేస్తూ మనం ఏం చేయాలి? ఒకటి బయట పని చేయాలి. రెండవది ఏంటి? లోపల కూడా మనం కట్టుకోవాలి. ఇది లేకుండా నువ్వు ఎంత సువార్త అందించినా ప్రజలు మనం ఏం చేయరు? ఒక దేవుని సేవకుడు అడిగాడు, సువార్తలు ఎన్నండి బైబిల్లో? చెప్పండి నాకు. సువార్తలు ఎన్నండి అమ్మా? ఎన్ని? 4 ఉన్నాయి. కానీ 5 అన్నాడు. 5 ఎక్కడ ఉంది అమ్మా? మనలో ఉంటే ఎక్కడ కనబడుతుంది? మనమే ఒక సువార్త. ఏంటండి? మన జీవితమే ఒక సువార్త. మనం చూసినప్పుడు వాళ్ళ ప్రజలు మనల్ని ఏం చేస్తారు? మనం చదువుతారు. అందుకే గొప్ప దైవజనులు చెప్పారు, భారతదేశం ఎప్పుడు కూడా క్రీస్తును తిరస్కరించలా, కానీ ఏం తిరస్కరించారు? క్రైస్తవ్యాన్ని తిరస్కరించారు, క్రీస్తుని కాదు. కాబట్టి మనము జీవితం బాగున్నప్పుడు, మనము భక్తిగా జీవించినప్పుడు, దేవుని పోలి మనం నడిచినప్పుడు, ఆయన గుణాతిశయములు కలిగి మనం నడిచినప్పుడు మన ద్వారా దేవుడు గొప్ప కార్యమును చేస్తాడు. దేవుడు అందరినీ వాడుకుంటాడు. దేవుడు అందరికీ సహాయం చేస్తాడు. అయితే మనం కట్టుకోవాలి. లోపల ఇక్కడ అన్నాడు, ఏమన్నాడు? ముందు మీరిట్టి క్రియలు చేయువారైతే ఏం చేయాలి? మీరు ఎప్పుడు తొట్టిల్లకూడదని దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క కోరిక అది. తన పిల్లలు ఎప్పుడు కూడా యేసు ప్రభువు భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కడైనా ఆయన తొట్టిల్లినట్టు రాయబడిందా? పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద దిగి వచ్చిన తర్వాత అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మొదలుకొని యోహాను భక్తుడు ప్రకటన రాసేంత వరకు కూడా అపోస్తులు కానీ ఎక్కడ కూడా తొట్టిల్లినట్టు రాయబడిందా? రాయబడిందా? ఎక్కడ కూడా రాయబడలా. వారు విజయవంతమైన జీవితం జీవించారు. ఎందుకని? పరిశుద్ధాత్మ దేవుడు వారి సర్వశక్తిలో నడిపిస్తున్నాడు. మనలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు కనుక మనలో కూడా ఎక్కడ నడిపిస్తాడు? సర్వసత్యంలోనికి. కాబట్టి సర్వసత్యం నడిపిస్తామన్నప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, మనం ఇది గమనించాలి. ఆయన ఎలాంటి వాడో, ఆయన మన నుంచి ఏమి కోరుతున్నాడో అది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ఆయన ఇష్టాన్ని మనం చేయకపోతే మనల్ని ఏది అంగీకరించదు. ఇది ఎంత చేసినా అంగీకరించదు. అందుకని
కొన్ని విషయాలు చూద్దామండి. ఇక్కడ 5వ వచనంలో మొదటి 5వ వచనం ఏమన్నాడు? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు. ఇది ప్రాముఖ్యం. చూడండి, ఈ 8 లక్షణాలు, గుణలక్షణాల్లో మొట్టమొదటిదిగా ఏం కలిగి ఉండాలన్నాడు? విశ్వాసం. ఇది ప్రాముఖ్యమైనది. చాలామంది మనం ఏం చెప్తాం? అయ్యా మేము విశ్వాసులమండి అంటాం, విశ్వాసులము. కాబట్టి విశ్వాసం, బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసము లేకుండా ఇష్టుడై ఉండుట అసాధ్యం. విశ్వాసం లేదనుకోండి, ఇంకేం లేదు ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి విశ్వాసము, అందుకే బైబిల్ చెప్తుంది విశ్వసించువాడు కలవరపడ్డు. దేవుని ప్రజలు ఈ దినాలు ఎందుకు కలవరపడుతున్నాం? అవును, దేవుని మహిమార్థమై మాట చెప్తున్నాను. మన ఎలక్షన్స్ రాకమునుపు వాట్సాప్లో, ఫేస్బుక్లో ఇవన్నీ కూడా ఏమొచ్చేసాయి? అయ్యా బీజేపీ గవర్నమెంట్ వస్తే రాజ్యాంగం మారిపోద్ది, క్రైస్తవులకి గడ్డు కాలము, ఇవన్నీ కాలం అంటున్నప్పుడు ఒక్కసారి భయం వేసింది నాకు. అప్పుడు ఒంటరిగా ఉండి నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అప్పుడు నాకు అనిపించింది, ఏమండి ఆదిమ సంఘంలో ఉన్నప్పుడు నీరో ఎంత భయంకరుడు, అలాగే హేరోదు ఎంత భయంకరుడు. అలాంటి దినాల్లోనే దేవుని ప్రజలు తట్టుకుని నిలబడగలిగినప్పుడు అప్పుడు నాకు అనిపించింది, ప్రభువా నువ్వు అనుమతిస్తే చస్తే చస్తాం, చస్తే ఎక్కడికి పోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం, నీతో ఉంటాం అని దాని ధైర్యం వచ్చింది. కానీ ప్రార్థన చేసాం. ప్రభు ఏం చేశాడు? 400 గారు ఏమైపోయింది? వాళ్ళు పడుకోబెట్టేశాడు అక్కడ. కాబట్టి ఇక్కడ దేవుని ప్రజలుగా కలవరపడే అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో అనుమతించాడు అనుకోండి, దాన్ని ఎవడూ మార్చలేడు. దేవుడు అనుమతించలేదు అనుకోండి, దాన్ని ఎవడేమీ చేయలేడు. దేవుని జీవితంలో ఇది చేయకూడదు అని నిర్ణయిస్తే ఎంతమంది వచ్చినా నీ జీవితం ఏమీ చేయలేదు. అందుకని విశ్వాసం ప్రాముఖ్యమైనది. అందుకని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో విశ్వాసం గురించి చెబుతూ చూడండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం చూడండి. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడిన యేసు వైపు చూచుచు, అంటే చూడండి, లేకపోతే చూసేసారులే అని రాయబడింది అక్కడ. చూచుచు అంటే అర్థం ఏంటి? అది కంటిన్యూ. ఎప్పటి వరకు చూడాలి? మీరు నన్ను చూడండి ఇప్పుడు, యేసు తర్వాత చూద్దాను, మీరు నన్ను చూడండి ఇప్పుడు. కాబట్టి ఇక్కడ అన్నాడు యేసు వైపు చూచుచు. ఎప్పటి వరకు చూడాలి? ఎప్పటి వరకు అండి? 1 రోజా, 2 రోజులా, లేకపోతే 40 రోజులా? ఏమండి ఎప్పటి వరకు అండి? మన జీవితకాలం పూర్తయ్యేంత వరకు కూడా మన కళ్ళు యేసు వైపు చూడాలి. ఆ యేసు ప్రభువారి గురించి రాయబడింది విశ్వాసమునకు కర్త. ఇక్కడ 12వ అధ్యాయంలో గ్రంథకర్త అంటాడు, ఏమన్నాడు ఇక్కడ? ఇంత గొప్ప సాక్షి సమూహము, సాక్ష్యము. ఆ 11వ అధ్యాయంలో ఏబేలు మొదలుకొని అనేక మంది విశ్వాస వీరుల జీవితాలు రాయబడ్డాయి. ఇవన్నీ కూడా మనకి ఎందుకు రాయబడ్డాయి? దృష్టాంతాలుగా రాయబడ్డాయి. కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘముల వల్ల మనం ఏం చేసింది? ఆవరించింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, అక్కడ రాయబడింది ప్రతి భారమును, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. ఏమండి? పాపం ఏం చేస్తుంది? సులువుగా చిక్కులు పెడుతుంది. పాపము భార్యాభర్తల మధ్యకి అసమాధానం తీసుకొని వస్తుంది. ఏమండి? ఎలా తీసుకొస్తే ఎవరికి తెలియదు. మాట్లాడుతూనే ఉంటాం. ఏమండి? ఒకేసారి రయ్యమంటారు. నా దగ్గర ఒక కుటుంబం ఉంది, ఆవిడ చెప్పింది నాకు, అన్నా మేము అన్నం తిందామని కూర్చుంటామన్నా,
చక్కగా వండుకుంటాం, కానీ తినే టయానికి భర్తకో భార్యకో రెచ్చిపోయేందుకు అన్నం మానేస్తారు. చూడు, ఒక పెద్ద సేవకురాలు ఒక ఇంటికి విజిటింగ్ వెళ్ళారు. ఆ మాట నాకు చాలా జ్ఞాపకం. ఇంటికి వెళ్ళారు, ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేసారు. ప్రార్థన చేసినాక వాళ్ళు ఇచ్చిన అతిథిని తీసుకున్నారు. ఆ ఇంటి యజమానులతో సేవకుడు గారు మాట్లాడుతూ ముందుకు వెళ్ళిపోయారు. పాపం అమ్మగారిని మర్చిపోయారు. అమ్మగారిని మర్చిపోతే పాపం అమ్మగారు కోపం వచ్చేసింది. అక్కడే, మీరు నన్ను బయట వాళ్ళు చూస్తే నన్ను పట్టించుకోవాలి మీరు. చూడండి, అక్కడ నుంచి కలవరం స్టార్ట్ అయింది. వాళ్ళు వెళ్ళింది దేనికి వెళ్ళారు? ఒక ఇంటికి క్షేమం తీసుకెళ్ళి వాళ్ళకి వచ్చి ప్రార్థన చేద్దామని వెళ్ళారు. కానీ వెళ్తూ ఏం తీసుకెళ్ళారు? కలవరాన్ని తీసుకెళ్ళి వెళ్ళారు. చూసారా, సులువుగా చిక్కులు పెట్టి పాపం. అయితే మనము అలాంటి సమయంలో ఏం చేయాలి? మనం యేసు వైపు చూడాలి, యేసు క్రీస్తు వైపు. అందుకే ఆయన ఎవరండి? విశ్వాసమునకు కర్త. అయితే ఈ విశ్వాసము ఎప్పుడు ఉండాలి మనకి? దేవుడు మనల్ని ఆస్వాదించినప్పుడు, దేవుడు మనల్ని దీవించినప్పుడు, దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు, దేవుడు మనల్ని మేలు చేసినప్పుడు ఎంత విశ్వాసంగా ఉంటాం మనం. కానీ ఆది కాదు విశ్వాసం. మన విశ్వాసము పరీక్షించబడాలి. అందుకే చూడు, పేతురు రాసిన పత్రికలోకి రండి. పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. ఇక్కడ 7వ వచనం చూడండి. కాదండి, పేతురు రాసిన మొదటి పత్రిక. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన నీ విశ్వాసము ఈ శోధన చేత పరీక్షకు నిలిచిందై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు నీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమవుద్ది. చూడండి, ఇక్కడ కాదు మహిమ, ఇక్కడ కాదు మెప్పు, ఇక్కడ కాదు ఘనత. ఎక్కడ మెప్పు, ఎక్కడ ఘనత అండి? సాక్షాత్తు దేవాది దేవుని ఎదుట. ఎప్పుడు మెప్పు కలుగుద్ది? మన విశ్వాసులుగా ఉన్నప్పుడు మెప్పు కలగదు. విశ్వాసం ఏం చేయాలి? పరీక్షకు నిలవాలి. గుర్తుపెట్టుకునే మాట, పరీక్షకు ఏం చేయాలి? నిలవాలి. ఉదాహరణకు బాల్యం నుంచి మన స్కూల్కి వెళ్తూ ఉంటాం. మొదటి తరగతి పాస్ అయితేనే 2వ తరగతి తీసుకుని వెళ్తారు, 2వ తరగతి పాస్ అయితేనే 3వ తరగతి తీసుకుని వెళ్తారు. ఆ పరీక్ష లేకపోతే అక్కడ క్వాలిటీ ఉండదు, కాబట్టి చదువు పునాది ఉండదు. కాబట్టి అలాగే దేవుని పిల్లమైన మనము విశ్వాసం అని చెప్పుకున్నాం, కానీ ఆ విశ్వాసము పరీక్షకి ఏం చేయాలి? నిలవాలి. ఆ నిలిచినప్పుడు అందుకే అన్నాడు, నశించిపోవచ్చున్న శుద్ధ సువర్ణము అగ్ని ఏం చేయబడుతున్నది? శుద్ధిపరచబడుతుంది. కాబట్టి ఎప్పుడైతే అగ్ని వేయబడుతుందో దాని మీద ఉన్నటువంటి మలినము, దాని మీద ఉన్నటువంటి చెత్త అవన్నీ ఏమైపోతాయి? కాలిపోతాయి. కాలిపోయిన తర్వాత ఏం జరుగుద్ది? అది మెరుస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని ప్రజలు మెరవాలి. దేవుని ప్రజలు లోకములో దేవుని కొరకై మెరవాలి అంటే పరీక్షకి ఏం చేయాలి? నిలవాలి. అందుకని విశ్వాసముతో మొదలుపెట్టాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేమిట? అసాధ్యం. ఆ విశ్వాసం మనం కలిగి ఉండాలి. బైబిల్లో చాలా విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసం ఉంది, అల్ప విశ్వాసం ఉంది, ఆవగింజంత విశ్వాసం ఉంది, అమూల్యమైన విశ్వాసం ఉంది. తర్వాత ఏంటి? అతి పరిశుద్ధమైన యోధాపత్రికలు రాస్తాడు. అతి పరిశుద్ధమైన విశ్వాసం. కాబట్టి అన్ని విశ్వాసాలే. కాబట్టి అల్ప విశ్వాసం, ఆవగింజంత విశ్వాసము మనకేమీ చేయదు. కాబట్టి దేవుని ప్రజలు మెట్టు వెంబడి మెట్టు యేసుక్రీస్తు ప్రభువారి గుణాతిశయములు కలిగి ఆ గుణాతిశయములు మనం ఏం చేయాలి? ప్రచురపరచాలి. ఆయన గుణాతిశయములు మనలో ఉండాలి. ఆయన గుణాతిశయం ఏం చేయాలి? ఇతరులకు ప్రచురపరచాలి. అప్పుడు కార్యం జరుగుద్ది. కార్యం జరగాలంటే మనలో మొదటిగా కార్యం జరగాలి. అందుకే అనేక మందికి సువార్త చెప్తుంటాం మనం, కానీ సువార్త ఎందుకు ఫలించట్లేదు అంటే మనలో అది జరగట్లేదు కనుక ఇతరులు ఏం చేయలేదు, చెప్తున్నాం, కరపత్రికలు ఇస్తున్నాం, కార్యము జరగట్లేదు.
కాబట్టి దేవుని ప్రజలారా, మనము విశ్వాసము కలిగి ఉండాలి. ఆ విశ్వాసము పరీక్షకి ఏం చేయాలి? నిలవాలి. ఎలాంటి సమయంలోనైనా నిలవాలి. ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనం చూద్దాం. ఇవన్నీ చూస్తే టైం అయిపోద్ది కనుక రండి, అపోస్తుల కార్యములోనికి రండి. అపోస్తుల కార్యములు మనందరికి తెలుసు. పౌలు యొక్క జీవితం 18వ అధ్యాయానికి రండి. 18వ అధ్యాయం. పౌలు గారు అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాడు. తరువాత ఆయా స్థలాల్లో పరిచర్య చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 18వ అధ్యాయానికి వచ్చినప్పటికి 18వ అధ్యాయంలో ఇప్పుడు పౌలు చూడండి, అక్కడ రాయబడింది 5వ వచనం నుంచి చూడండి. శీలయు తిమోతియు మాసిదోని నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించినందు ఆతృత గలవాడే యేసే క్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కాబట్టి అపోస్తులైనటువంటి పౌలు గారు ఆయన ఎప్పుడైతే దమస్కు మార్గములో నన్ను చూడండి, దమస్సు మార్గములో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువుని చూశాడో అప్పటి నుంచి కూడా ఆయన యేసే చూడండి బాప్టిజం తీసుకున్న తర్వాత 9వ అధ్యాయంలో బాప్టిజం తీసుకున్న తర్వాత ఆయన ఏమన్నాడు? యేసే క్రీస్తుని ఏం చేస్తున్నాడు? ప్రకటించాడు. అక్కడి నుంచి యేసు ప్రభువు అభిషక్తుడని, యేసు ప్రభువు దేవుని కుమారుడని, యేసు క్రీస్తు ప్రభువు ద్వారా పాప క్షమాపణ ఉందని ఆ యూదులు ఎదురు చూసే ఆ మెస్సీయే యేసు అని ప్రకటిస్తూ వచ్చాడు. ప్రకటిస్తూ ఎక్కడికి వచ్చాడు? చూడండి, మాసిదోనియాకి వచ్చాడు. వాళ్ళు ఎదిరించారు. అప్పుడు ఆయన ఏం చేశారు? దుమ్ము దులిపేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అన్ని జనుల ఎద్దుకు వచ్చాడు. చూడండి, ఇప్పుడు 7వ వచనం. అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీర్తుయు యూస్తను ఒక ఇంటికి వచ్చాను. అతని ఇల్లు సమాజ మందిరమును ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరపు అధికారిని క్రిస్పు తన ఇంటి చదవండి. విశ్వాసం ఉంచెను. కొరింథీలో అనేకులు విశ్వసించి బాప్తిస్మము పొందిరి. చూడండి, మాసిదోనియా నుంచి ఎక్కడికి వచ్చాడు? ఆయన కొరింథీకి వచ్చాడు. కొరింథీలో అనేక మంది ప్రజలు ఉన్నారు. వారందరూ దేవుని వాక్యాన్ని విశ్వసించారు. కాబట్టి ఇప్పుడు పౌలు గారికి భయం వేసింది. ఇప్పుడు ఏమో జరుగుద్దేమో భయం. అప్పుడు రాత్రి దేవుడు ఏమన్నాడు? చూడండి, 10వ వచనం, 9వ వచనం. రాత్రి వేళ దర్శనమందు నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయటకు నీ మీదికి ఎవడునూ రాడు, ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా. చాలు మంచిది. కాబట్టి ఇక్కడ పౌలు చూడండి, అక్కడ కొరింథీకి వచ్చాడు. కొరింథీలో దేవుని వాక్యాన్ని బోధించాడు. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు చాలా మంది విశ్వసించారు. దేవుని పని ఎప్పుడు జరుగుతుందో అక్కడ అపవాది పని కూడా ఉంటుంది, అక్కడ ఎదిరింపు ఉంటుంది. కాబట్టి ఆ రాత్రి బహుశా మళ్ళాంటి నాలాంటి అయితే ఎదిరింపు వచ్చిందంటే సరే ఇక్కడ ఎందుకులే, వేరే దగ్గరికి వెళ్ళిపోయి పరిచయం చేసుకోవచ్చు, వీళ్ళతో గొడవ ఎందుకులే అని అనుకోవచ్చు. బహుశా పౌలు కూడా అనుకున్నాడేమో. అయితే ఆ రాత్రి దేవుడు దర్శించి ఏమన్నాడు? పౌలా, నువ్వు భయపడక మాట్లాడము, నువ్వు మాట్లాడేం చేయొద్దు, నువ్వు ఆపొద్దు, దేవుని వాక్యం బోధించుట ఆపొద్దు, నేను నీకు తోడై ఉన్నాను, ఎవడును నీ మీదికి రాడు. చూడండి, ఇలాంటి పరిస్థితిలో మనం దేవుని మాట వింటామా, మన మనస్సు మాట వింటామా? అమ్మా, దేవుని మాట విన్నాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు స్థిరముగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను, నువ్వు భయపడొద్దు, ఎవడు నీ మీదకి హానికి చేయడు, నీకు ఎవడు రాడు, నీకు ఏ కీడు తగలదు అని చెప్తే మనం పరిస్థితులు మనం చూస్తాం. పరిస్థితులను వ్యతిరేకంగా ఉంటాయి, దేవుడు చెప్పిందేమో పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి అనేక సార్లు మనం పరిస్థితుల వైపు వెళ్ళిపోతూ ఉంటాం, తొట్టుబడిపోతుంటాం. కాబట్టి అలాంటి సమయంలోనే అపోస్తలుడైన పౌలు మనుషుల మీద కంటే పరిస్థితుల మీద కంటే దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడంతే. వాగ్దానం. అందుకే ఆ వాగ్దానం ఏంటి? ముందు మనం చదివాం.
లోకమందున్న భ్రష్టత్వంలో నుండి దేవ స్వభావంలోని పారువారికి వాగ్దానం ఇచ్చాడు మనకి. కాబట్టి దేవుడు మనతో ఏదైతే చెప్పాడో అది ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. సాటి మనకు పరిస్థితి కనబడకపోయినప్పటికీ కూడా దేవుడు ఆశ్చర్యం. కాబట్టి దేవుని పిల్లమైన మనము దేవుణ్ణి మనము పూర్తిగా విశ్వసించాలి. పరిస్థితులు తారుమారైనప్పటికీ కూడా, పరిస్థితులు మనకి వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, ప్రజలు మనకు వ్యతిరేకమైనప్పటికీ కూడా దేవుని వాగ్దానం నీకు ఏదైతే చెప్తుందో దాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు. మన దేవుడు కార్యమును సఫలం చేసేటువంటి దేవుడు. మన దేవుని యొక్క శక్తి ఏంటంటే ఆయన లేని వాటిని ఉన్నవాటిగా చేయగలడు, ఉన్న వాటిని లేని వాటిగా చేసేటువంటి దేవుడు. కాబట్టి దేవుని పిల్లమైనటువంటి మనము చూడండి, మా ఏజెన్సీ ప్రాంతంలో సామాన్యమైన విశ్వాసులు వాళ్ళు ఒక దేవుని సేవకుడు వాళ్ళ కుమారుడికి అర్ధరాత్రి 12 దాటితే కడుపు పొంగిపోయింది, చాలా పొంగిపోయింది. ఇక్కడ మాది డెవలప్ ఏరియా కాదు, ఇది ఆర్ఎంపీ డాక్టర్ తప్ప ఎవరు ఉండరు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి, చాలా దూరం వెళ్ళాలి. కాబట్టి ఒక సంఘ పెద్ద కుర్రవాడు అతని దగ్గరికి వెళ్ళి, అన్న మీరు నాకు తోడు రండి వెళ్దాం అన్నాడంటే, అన్న 12 అయ్యింది, ఇప్పుడు ఎవరు ఉండడు, కాబట్టి మనం ప్రార్థన చేద్దాం అన్నప్పుడు 12 గంటలు మొదలుపెట్టిన ప్రార్థన 4 అయ్యే వారికి ఏకదాటిగా 4, 2 మగవాళ్ళు 2 ఆడవాళ్ళు మోకరించి ప్రార్థన చేస్తుంటే వెళ్ళిపోయిన కడుపులు లోపలికి వచ్చేసింది. కాబట్టి దేవుని ప్రజలారా, మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. అందుకే బైబిల్ చెప్తుంది, నువ్వు నమ్మిన ఎడలా దేవుని మహిమ నువ్వేం చేస్తావు, చూస్తావు. అందుకని ఇవన్నీ మనం అమర్చుకోవాలి. మొట్టమొదటి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. మన దేవుడు కార్యము సఫలం చేసేటువంటి దేవుడు, మన దేవుడు అద్భుతాలు చేసేటువంటి దేవుడు. నువ్వు నమ్మితే, నువ్వు ఆయన పట్టుకుంటే. అందుకే కీర్తన 46వ అధ్యాయంలో కీర్తనకారుడు కొరహ కుమారులు అన్నారు, ఆ మాట నాకు ఎంతో ఇష్టమైన మాట. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో అయినవరు నమ్ముకోదగిన సహాయకుడు. మనుషుల దగ్గర నమ్ముకు దగ్గరికి వెళ్తే మనుషులు సహాయం చేయకపోవచ్చు, కానీ పరలోకమందు ఉన్నటువంటి దేవుడు, మనకు రక్తం ఇచ్చి కొన్నటువంటి దేవుడు మనల్ని ఎప్పుడూ కూడా ఏం చేయడు, మర్చిపోడు. మనకి జ్ఞాపకం చేసుకోండి. ఆయన మనల్ని మీరు విశ్వసించండి, ఆయన మీరు నమ్మండి. కాబట్టి ఎన్నడూ ఆయన మనల్ని ఏం చేయడు, విడిచిపెట్టడు. కాబట్టి పౌలుకే ఆ యొక్క దమస్కు మార్గంలో యేసు ప్రభు చూసిన కారణాన్ని పౌలు యేసు ప్రభువుని వెంబడించాడు. వెంబడించిన తర్వాత పౌలుకి అనేకమైన సమస్యలు వచ్చాయి, కానీ దేవుడు ఇప్పుడు విడిచిపెట్టలా. దేవుడు అన్నాడు, పౌలా నువ్వు భయపడక, నువ్వు మాట్లాడు, నేను నీకేం చేశాను, నేను తోడై ఉన్నాను. ఎవడును నీ మీద ఆన్ చేయడం, ఎవడును నీ వద్దకు రాడు. నేను దేవుని సేవ తరపీదులో ఉన్నాను. తరపీదులో ఉంటే మా ట్రైనింగ్ ఇచ్చే గురువు గారు, ఆయన భార్య చాలా ప్రార్థనా పరులు. ఆవిడ మంచి భక్తి పర్రాలు, చాలా ప్రార్థనా పర్రాలు, చాలా కఠినంగా ఉండేది ఆంటీ గారు. ఆవిడ ప్రభువులోకి వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ ఉన్నంత వరకు మేము ఒక పిల్లల వల్లే జీవించాం. వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆంటీ గారు వచ్చి మాట చెప్పింది, అయ్యా మీ గ్రేస్ పీరియడ్ గాన్ అంది, మీ కృపాకాలం అయిపోయిందండి. ఏంటో ఇలాగంది ఏంటి అనుకున్నాను. ఎప్పుడు తిట్టి కరెక్ట్ చేసి ఆవిడ వెళ్ళిపోయింది కదా, ఇంకా మమ్మల్ని ఎవడు పట్టించుకుంటాడు అనుకుంది. అప్పుడు ఎంటర్ అయ్యారు చాలామంది. వాళ్ళు అంకులతో చెప్పేస్తూ ఉండేవాళ్ళు, చిన్నదానికి పెద్దాన్ని ప్రతి దానికి చెప్తూ ఉండేవాళ్ళు. కాబట్టి చాలా బాధ వస్తూ ఉండేది నాకు. ఇప్పుడు వెనక్కి వెళ్ళకూడదు. దేవుని సేవకు వచ్చినప్పుడు మా అమ్మకి మాట చెప్పింది, నువ్వు చచ్చినా పర్వాలేదు కానీ వెనక్కి రావద్దని చెప్పింది. కాబట్టి వెనక్కి వెళ్తే అవమానం, ముందు కొనసాగించడం. ఏంటి ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఏంటి ఈ పరిస్థితి ఏంటి అన్నప్పుడు నా దినభాగం కీర్తన 27వ అధ్యాయం మొదటి వచ్చిన చదవండి అన్నమాట. అది రాసుకోండి, చాలా మంచి మాట అది. కీర్తనలో 27వ అధ్యాయం మొదటి వచ్చిన, యెహోవా నాకు వెలుగును రక్షణ ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును. చూసారా? కాబట్టి ఇక్కడ కీర్తనకారుడు
అనేకమైన శ్రమలు గుండా వెళ్తున్న సమయంలో దేవునితో చెప్తున్నాడు, యెహోవా యెహోవా నాకు ఎవరు? ఎవరండి? ఆయన వెలుగు. ఎందుకో చీకటిని పారదోలేటువంటి వాడు. చూడండి, చీకటి ఈ చీకటిని పారదోలంటే వెలుగు కావాలి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే, ఇక్కడ అన్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు, నేను ఎవరికి భయపడుతును. ఎందుకు భయపడతాం? ఆ మాట వచ్చిన తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ఇక్కడ దేవుని పిల్లారా, దేవుడు మీకు ఇచ్చిన మాట ఆయన నెరవేరుస్తాడు. ఆ నెరవేర్చాలంటే ఏంటి? నీ జీవితం బాగుండాలి. గుర్తుపెట్టుకోండి, నేను వాక్యం ధ్యానించినప్పుడు దావీదుకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఈ సింహాసనం మీద నీ సంతానం ఉండక మానదు అన్నాడు. దావీదు వెళ్ళిపోయిన తర్వాత సొలొమోను వచ్చాడు, కొంతమంది వచ్చి చివరిగా వాళ్ళ సింహాసనం పోయింది. మరి ఈ వాగ్దానం ఏమైపోయింది? ఆ వాగ్దానము ఎవడైతే యోగ్యంగా ఉంటాడో వాడి జీవితంలో జరుగుతుంది. దావీదుకి ఇచ్చాడు, దావీదు అక్కడ జీవించేంత వరకు సింహాసనం మీద ఉన్నాడు. కానీ సొలొమోను వచ్చాడు, సొలొమోనుకు 40 సంవత్సరాలు చేశాడు. తర్వాత అక్కడ నుంచి ఏమైపోయింది? కొద్ది కాలం. అలాగే ఎందుకని? దేవుని వాగ్దానం పొందడానికి, దేవుని ఆశీర్వాదం పొందడానికి వారి జీవితం ఏం లేదు, యోగ్యంగా లేదు. కాబట్టి దేవుడు న్యాయవంతుడు, ఎవరికైనా న్యాయం ఒకటే. అయితే మనకు కూడా వాగ్దానం నెరవేర్చాలి అంటే, దేవ స్వభావంలో మనం పాలువారవ్వాలంటే మనం ఇట్టి క్రియలు ఏం చేయాలి? అమర్చుకొనుడి. ఇటుక మీద ఇటుక ఏం చేస్తారు? అమర్చుకో. అలాగే మన భక్తి జీవితం కూడా, క్రైస్తవ జీవితం కూడా దినదినం ఏం చేయాలి? మనం అమర్చుకోవాలి. విశ్వాసంలో మనం ఎదుగుతూ ఉండాలి. అందుకే పౌలుతో దేవుడు చెప్పాడు, పౌలా నువ్వు భయపడక ఏం చేయాలి? నువ్వు మాట్లాడము, నేను నీకు తోడై ఉన్నాను. అక్కడ అయిపోలే పౌలు సమస్యలు. రండి ఇంకా ముందుకు రండి, 20 అధ్యాయంలోనికి రండి. క్షమించండి, 23వ అధ్యాయం. ఒక్కొక్క 10 నిమిషాలు ముగిస్తాను. 23వ అధ్యాయము చూడండి. ఇక్కడ ఈ 23వ అధ్యాయంలో పౌలు గారికి ఒక సమస్య వచ్చింది. కోటలను తీసుకుని వచ్చారు. ఆ రాత్రి చూడండి, 11వ వచ్చాను. ఆ రాత్రి ప్రభువు అతని యొక్క నిలుచుండి ధైర్యంగా ఉండము, యెరూషలేములో నన్ను గూర్చి నీవు ఎలాగో సాక్ష్యం ఇచ్చుతువో అలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వవలసిందని చెప్పెను. చూడండి, ఇక్కడ సద్దుకైలు ఆ తర్వాత పరిసయ్యులు ఉన్నారు. వారిని కోటలో తీసుకెళ్ళిపోయారు. కాబట్టి వారు ఏమన్నారని, చంపేస్తాం పౌల్ని చంపేస్తామన్నారు. ఎంత సమస్య! పౌలు సౌలుగా ఉన్నప్పుడేమో జైలు కొట్టారు. పౌలు సౌలుగా అయినప్పుడు ఏమన్నారు? ఇప్పుడు ఆయన చంపేస్తామన్నారు. అన్నపాలను ముట్టుకోం, చంపేస్తామన్నారు. ఆ రాత్రి దేవుడు అన్నాడు, పౌలా నువ్వేం చేయొద్దు, నువ్వు భయపడవద్దు, నువ్వు నన్ను ఏమన్నాడండి ఇక్కడ, యెరూషలేములో నన్ను గూర్చి నువ్వు ఎలాగో సాక్ష్యం ఇచ్చావో రోమాలో కూడా నువ్వేం చేయాలి? సాక్ష్యం ఇవ్వాలి. అంటే అర్థమేంటి? వీళ్ళు 40 మంది వచ్చినా 100 మంది వచ్చినా నేను నీకు తోడుగా ఉన్నాను, వారిని ఏమీ చెయ్యలేరు అని అర్థం. చూడండి దేవుని పిల్లారా, పౌలు హృదయపూర్తిగా దేవుని వెంబడించాడు. దేవుడు కూడా హృదయపూర్తిగా పౌలును కాపాడుకుంటూ వచ్చాడు. కాబట్టి పౌలుకి సహాయం చేసే దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. అయితే పౌలు లాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? విశ్వాసం మనం కలిగి ఉన్నామా? విశ్వాసంలో కరెక్ట్ అయినటువంటి యేసు వైపు మనం చూస్తున్నామా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అక్కర్లు వచ్చినప్పుడు, అవసరాలు వచ్చినప్పుడు మనం ఇటు తిరుగుతాం. నేను ఒక మాట చెప్తాను. నా జీవితంలో మా అబ్బాయి చాలా చిన్నోడు, వాడు 2 సంవత్సరాలు. మాది ఏజెన్సీ ప్రాంతము. మాకు బస్సులు ఉండవు మా ఊర్లోకి. నేను వంకవారు కూడా చేసేవాడిని. అక్కడ బస్సులు ఉండవు, ఆటోవే 6 గంటల దాటితే ఉండదు. తర్వాత ఒకసారి అతనికి బోస్టర్ డోస్ వేయించాను. నా దగ్గర డబ్బులు లేవు, రేపు వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. ఇది నేను గొప్పతనం చెప్పట్లేదండి. అయోగ్యుడైన నాకు దేవుడు సహాయం చేశాడు, మీకు కూడా
సహాయం చేస్తాడని చెప్తున్నాను. డబ్బులు ఏమి లేవు. అయితే ఒక సహోదరుడికి ఆపరేషన్ అయింది. ఆ రోజున హార్ట్ స్ట్రోక్ ఆపరేషన్ అయితే తీసుకొచ్చారు. చూడటానికి వెళ్ళాను. అంటే మన సహవాసమే కానీ మా దగ్గరికి రాడు, పక్కనున్న మన సహవాసం. నాకు కటింగ్ వేస్తూ ఉంటాడు అతను. వెళ్తే ప్రార్థన చేస్తుంటే నేను అనుకున్నాను కూరగాయలకి 500 ఉన్నాయి, ఒక 200 చేతిలో పెట్టి మిగతా ఈ 300 కూరగాయలు కొని తెచ్చుకుందామని అనుకున్నాను. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు పూర్తిగా ఇచ్చేయమని చెప్పాడు. సరే, నాకు కలిగినంత చేతులు పెట్టి ఇంటికి వచ్చేసాను. అలా ఒక సాయంకాలం ఒక సహోదరి అంది, ప్రార్థన చేయడానికి రండి, మా ఊరు నుంచి 20 కిలోమీటర్లు వెళ్ళాలి. సాయంకాలం 5:30 అవుతుంది. మా ఊరు నుంచి బయలుదేరేటప్పుడు ఎవరు లేరు. నేను పైనుంచి చిరుగులు పడుతున్నాయి. పైకి తెరిచి, ప్రభువా మా నాన్నగారు ఉంటే నాకు ఇలాగా ఒకవైపు చూడను, మా నాన్న నాకు లేడు, మీరే కదా పరలోకపు తండ్రివి, మీరు తప్ప నాకు ఎవరు సహాయం చేయలేరని చెప్పి పెద్ద గావురుగా ఏడ్చి కేకపెట్టాను. అయిపోయింది. వెళ్ళాను, ఆ సహోదరి దగ్గరికి వెళ్ళాను, ప్రార్థన చేసి వచ్చాను. వచ్చినప్పుడు ఆ సహోదరి ఎంత డబ్బా అన్ని 5 రూపాయలు కాయిన్స్ ఉంటాయి కదండి, అవి ఇచ్చింది. నేను అనుకున్నాను సర్లే చిల్లరలే అనుకుని వచ్చి లెక్కెడితే ఖచ్చితంగా 1500 వచ్చాయి. సరే, వాగ్దానికి ఉంది కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక సహోదరుడు నన్ను కలుసుకుని, అన్న దేవుడు మీకు ఇమ్మన్నాను, ఒక గిఫ్ట్ ఇచ్చాను. చూడండి, కాబట్టి మన దేవుడు మనం విడిచిపెట్టే దేవుడు కాదండి, సేవకులకే కాదు, యేసుక్రీస్తు రక్తం ఇచ్చే కొన్నవారికి కూడా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. విశ్వాసం. కాబట్టి పౌలు గారు దేవుణ్ణి పూర్ణ హృదయంతో ప్రేమించాడు, పూర్ణ హృదయంతో వెంబడించాడు. దేవుడు కూడా అదే మనసుతో ఏం చేశాడు? ఆయన్ని కాపాడాడు. కాబట్టి పౌలుకి కొరింథీలో ఉన్నప్పుడు భయపడొద్దు అన్నాడు. ఇక్కడ చెప్తాను, యెరూషలేముగా సాక్ష్యం ఇచ్చావు కాబట్టి నువ్వు ఏం చేయొద్దు, నువ్వు భయపడొద్దు అన్నాడు. అయితే పౌలు ఆగిపోయాడా? ఆగిపోలేదు. అయితే ఒక్క మాట చెప్తాను రండి. 27వ వచనంలో 27వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ పౌలు ఇటలీకి వెళ్ళాలని నిర్ణయం అయింది. వెళ్తున్నప్పుడు జరిగిన సంగతి చూడండి, టూకీగా చూస్తాం. అక్కడ వాళ్ళు బయలుదేరేటప్పుడు చూడండి 4వ వచనం, అక్కడ నుండి బయలుదేరిన తరువాత ఎదురుగాలి కొట్టుచున్నందున కుప్ర చాట వాడ నడిపించింది. పౌలు గారు చెప్పారు, అయ్యా వద్దయ్యా వెళ్ళొద్దురా నాయన అంటే, పౌలు గారు మాట అనుకోండి ఏం చేశారు? ముందుకు వెళ్ళారు. చూడు పౌలు ఏం చెప్పాడు? 10వ వచనం చూడండి. అప్పుడు పౌలు అయ్యలారా 9వ వచనం, చాలా కాలమైన తరువాత ఉపవాస దినము కూడా అప్పుడు గతించినందున ప్రయాణము చేయట అపాయకరమై ఉండెను. కాబట్టి పౌలు ఏమన్నాడు? పౌలు అయ్యలారా, ఈ ప్రయాణం వల్ల సరుకులకును వాడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టం కలిగినట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించాడు. కొన్నిసార్లు దేవుని దాసుల చేత ఏం చేస్తాడు? హెచ్చరిస్తాడు. వింటాం మనం. చాలామంది క్రైస్తవులు పిల్లల దగ్గర పడిపోతారు. దేవుని దాసుడు, అయ్యా దేవుని సమాధానం కాదు, వద్దు అంటే, ఇక్కడ సంగతి నాకు తెలియదండి, నేను మామూలుగా చెప్తున్నాను. ఇక్కడ అయ్యా దేవుడి సమాధానం లేదు, నాకు ఈ పెళ్ళి వద్దు అన్నారు. వింటామా? వినరు. అయ్యా అది మంచి సంబంధం, అది చేసుకోవాలి, ఇది చాలా బాగుంది అందుకే మనం ముందుకు వెళ్తాం. కొన్ని రోజులు బాగుంటుంది, తర్వాత ఏమైపోద్ది? నష్టపోతాం. కాబట్టి దేవుని మాట వినాలి, దేవుని దాసుల మాట కూడా వినాలి. అందుకే 2 దినవృత్తాంతాలు 20:20లో యెహోషాపాతు చెప్పాడు ఇశ్రాయేలు ప్రజలకి, యెహోవాను నమ్మండి మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలు నమ్మండి మీరు కృతార్థులు అవుతారన్నాడు. ఎవరెవరు నమ్మాలండి? మనం దేవుని దాసులు కూడా ఏం చేయాలి? నమ్మాలి. ఒక్కోసారి మనకు కఠినంగా ఉంటుంది, ఇష్టం లేకుండా ఉంటుంది. కానీ కష్టాన్ని మనం ఇష్టంగా చేయడమే దేవుని చెప్తాం. గుర్తుపెట్టుకోండి. కష్టాన్ని ఏం చేయాలి? దేవుడు మనకి ఇచ్చిన కష్టాన్ని ఏం చేయాలి? ఇష్టంగా చేయాలి. ఆ ఇష్టం చేసినప్పుడు దేవుడిని ఎంతగా దీవిస్తాడో ఎవడ కూడా చెప్పలేదు. కాబట్టి ఇక్కడ
పౌలు గారు చెప్పారు, అయ్యా వద్దు అంటే ఎవరు మాట నమ్మాడు? వాడనాయకుడు పరవనైపోయేవాడిని మాట నమ్మాడు. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళేటప్పటికి ఏం జరిగింది చూడండి. 13వ వచనం చూడండి. మరియు దక్షిణపు గాలి మెల్లగా విసురుచుండగా వారు తమ ఆలోచన సమకూడిందని తలంచి లంగరెత్తి క్రేతు ధరిని వాడ నడిపించు. పౌలు గారేం వద్దురా నాయన అన్నాడు, వీళ్ళేం ముందుకెళ్ళారు. అప్పుడు ఈ గాలి ఏం గాలి తోలిందంట? ఏం గాలిండి? దక్షిణ గాలి చల్లగా తగిలినప్పుడు అబ్బా ఈ ముసలుడి మాటలు ఎందుకు? పౌలు గారు చూడడానికి ఎలా ఉన్నాడు? బలహీనగా, పౌలు గారికి అన్ని రోగాలు, బలహీనంగా ఉన్నాడు, దిట్టంగా ఏం లేడు. అందుకని చూడండి 6 అడుగుల ఆజానుభావుడు వచ్చి చెప్పిన మాట వింటారా? బలహీనంగా వచ్చిన మాట చెప్పిన మాట వింటాం మనం. మనుషులు పై గొప్ప అని చూస్తాం మనం. కానీ పౌలు గారు చెప్పిన మాట పట్టించుకోలేదు. కానీ ఎవరు చెప్పిన మాట పట్టించుకున్నారు? వాడ నాయకుడు చెప్పిన మాట పట్టించుకున్నారు. ఏమైంది? దక్షిణ గాలి మెల్లగా వచ్చిన తర్వాత అతను మాట ఇంటి అక్కడే ఉండిపోదురా, ఇంత మంచి ఆధిక్యత మనం పోగొట్టుకుందాం, ఇంత మంచి గాలి మనం పోగొట్టుకుందాం అని అనుకున్నారు. ముసలి మాట మనం వినకూడదు అనుకున్నారు. కానీ బాగానే ఉంటుంది. దేవుడి స్వరాన్ని మనం త్రోసివేసి దేవుని చిత్తాన్ని బయటకు వచ్చిన తర్వాత ప్రారంభం ఎలాగుందో తెలుసా? మనం ఏది పట్టుకున్నది బంగారమే. మనం ఏమనుకుంటాం? దేవుని దాసుని మాట వింటే అక్కడే ఉంది రా మనం. కానీ దాని వెనకాల ఎంత నష్టం ఉందో దేవుడికి తెలుసు. అందుకని అక్కడ నుంచి రాయబడి మాట ఏం చెప్పిందండి? 13వ వచనం బాగా రాయబడింది. చూడండి, కొంచెము సేపటి తర్వాత ఉరకులోనను పెనుగాలి క్రేతు మీద నుండి విసిరాను. చూడండి, ఎదురుగాలి, పెనుగాలి, చివరికి ఇక్కడ ముగిస్తానే. చూడండి ఇక్కడ పెద్ద గాలి అని వచ్చేటట్టు చూడండి. ఇక్కడ ఎక్కడుంది? 18 వచ్చింది, చదువు. మిక్కిలి పెద్ద గాలి. చూడండి, ఎదురుగాలి వచ్చింది, తర్వాత దక్షిణ గాలి వచ్చింది, తర్వాత ఏమొచ్చింది? ఇక్కడ పెనుగాలి వచ్చింది. కాబట్టి పెనుగాలి తర్వాత ఏమొచ్చింది? పెద్ద గాలి వచ్చేసింది. ఇంకా వాడ వెళ్ళలేదు. అలాంటి సమయంలో ఏం పోయారు? సరుకులు పోగొట్టుకున్నారు, అన్నీ పోయాయి. కొన్ని దినాలు సూర్యుని చూడాల, కొన్ని చంద్రుని చూడాల. కాబట్టి వారి ప్రాణం పోయింది అనుకున్నారు. అలాంటి సమయంలో చూడండి, మనుషులందరూ విశ్వాసాన్ని కోల్పోయారు. ఒక్క పౌలు మాత్రమే విశ్వాసం కలిగి ఉండి ఆయన ఏం చెప్తున్నారు చూడండి. అక్కడ 22వ వచనం, ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకుని మిమ్మల్ని వేడుకొనిచున్నాను, వాడకే గాని ఎవని ప్రాణమునకు హాని కలుగుదు. చూడండి, ఎవరికి ఏం చెప్తున్నాడు? నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నానో. చూడండి, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరు వారమో, ఎవరిని మనం సేవిస్తున్నామో అది ఎరగాలి. ప్రారంభంలో మనం అనుకున్నాం, మనం ఎవరిని మనం పిలిచాడో, ఏ దేవుని మనం వెంబడించామో ఆ దేవుని యొక్క శక్తిని మనం ఎరగాలి. ఆ దేవుని మనం విశ్వాసం ఉంచాలి. కాబట్టి ఇక్కడ ప్రజలందరూ అవిశ్వాసానికి వెళ్ళిపోయారు, ప్రాణం పోయిద్ది అనుకున్నారు. అలాంటి సమయంలో పౌలు ఒక్కడే, అయ్యా నేను ఎవని వాడను, ఎవరిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత రాత్రి గడిచి వచ్చి ఏం చెప్తుంది? మరలా పౌలా నువ్వు భయపడొద్దు. మరలా చూడండి, 18వ అధ్యాయంలో భయపడొద్దు అని చెప్పాడు దేవుడు. 23వ అధ్యాయంలో భయపడొద్దు అని చెప్పాడు. ఇక్కడికి వచ్చి 27వ అధ్యాయంలో కూడా ఏమన్నాడు? చూడండి, అక్కడేమో ఇంట్లో భయపడదు అన్నాడు, అక్కడేమో సైనికుల మధ్య భయపడద్దు అన్నాడు, ఇక్కడేమో నడి సముద్రం. అంటే ఇశ్రాయేలు దేవుడు భూమి మీదే కాదు, నడి సముద్రంలో కూడా దేవుడు ఏం చేయగలడు? అద్భుతాలు చేయగలడు. కాబట్టి మన విశ్వాసం కాబట్టి ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కనుక ఆయనతో పాటు అందరూ ఏం చేశారు? రక్షించబడ్డారు. కాబట్టి ఇక్కడ మనం పౌలు జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే విశ్వాసము అన్ని వేళలా ఒకేలాగా ఉండాలి. కాబట్టి అలా మనం వ్యక్తి క్రియలు చేయవారమైతే ఏమవుతామండి? మనం ఎప్పడము తొట్టిల్లో
చూడ మాట చూసి ముగిచ్చేస్తారండి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనాన్ని కలిసి చదువుకుందాం. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశముకు సమృద్ధిగా అనుగ్రహింపబడు. విశ్వాసం, సద్గుణం, సద్గుణం ఎందు జ్ఞానం, జ్ఞానం ఎందు ఆశానిగ్రహం, ఆశానిగ్రహం ఎందు సహనం, సహనం ఎందు భక్తి, భక్తి ఎందు దయను. ఇలా ఏం చేయాలి? మనం అమర్చుకున్నప్పుడు నిత్య రాజ్యంలో మనకి ఏం కలిగింది? సమృద్ధి అయిన ప్రవేశం కలిగింది. అలా కలిగినట్లుగా ప్రభు మనకు సహాయము చేయండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రభు సహాయపడినట్లు, దేవుని వాక్యం మన హృదయాల్లో ఫలించినట్లు, వాక్యానుసారమైన జీవితాన్ని మనము జీవించగలిగినట్లు దేవుడు కృప చూపినట్లుగా ప్రార్థన చేద్దాం. విశ్వాసము కలిగి ఉండుట ఎంత ప్రాముఖ్యమో. మీరు క్రియలు చేయవారైతే మీరు ఎప్పుడూ తొట్టిల్లరు. అంతేకాదు, మీరు ఏదైనా దేవుని యొక్క రాజ్యంలో సమృద్ధి అయిన ప్రవేశం కలిగి ఉంటారు. దైవ స్వభావంలో పరివారం ఉండాలని వాగ్దానం ఇచ్చినారు. అందులో ఈ దైవ స్వభావంలో మనం పాలువారం అవటానికి కొన్నింటిని మనం అమర్చుకోవాలి. అందులో విశ్వాసం నందు సద్గుణము, సద్గుణం నందు జ్ఞానము, జ్ఞానము నందు ఇవన్నీ కూడా మనము అమర్చుకోవాలి. విశ్వాసం యొక్క ప్రాముఖ్యత. విశ్వాసం అనేది పరీక్షల చేత నిలబడాలి, పరీక్షించబడాలి. సువర్ణము ఎలా పరీక్షించబడుతుందో, శుద్ధి చేయబడుతుంది, అగ్ని చేత పరీక్షించబడి శుద్ధీకరించబడుతుందో, మన విశ్వాసం కూడా అలాగూ శ్రమల చేత, శోధనల చేత పరీక్షకు నిలిచినప్పుడు అది ఎంతో దేవుని ఎదుట మెప్పును, మహిమను, ఘనతను తీసుకొస్తుంది. విశ్వాసులమని చెప్పుకుంటే కాదు, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడే. దానికి ఉదాహరణగా అపోస్తలుడైన పౌలు జీవితాన్ని మనం చూడగలిగాం. విశ్వసించువాడు కలవరపడడు అని రాయబడింది. విశ్వాసం అనేది మన జీవితాల్లో మనం కలిగి ఉన్నప్పుడు ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎదిరింపులు వచ్చినా, నిలబడటానికి నీడ దొరకనప్పుడు, ఆశ్రయమే లేనప్పుడు, నట్టనడి సముద్రమైనా, అది చెరసాలైనా, అది ఇల్లైనా, అది ఎక్కడైనా దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. అలాంటి విశ్వాసము మనం కూడా కలిగి ఉంటే మనల్ని కూడా దేవుడు విడిచిపెట్టడు. విడిచిపెట్టని దేవుడు, తోడుగా ఉండే దేవుడు, కాపాడే దేవుడు మనతో ఉన్నప్పుడు ఎన్నొస్తే మనకేంటి? నేను విడువను ఎడబాయనని చెప్పాడు కదా. ఆయన మనతో ఉంటాడు కదా. మనల్ని శ్రమల్లో వదిలేసి ఆయన సోఫాలో కూర్చోడు కదా. మన శ్రమల్లో ఉంటే మనతో పాటు ఉంటాడు కదా. అలాగే పౌలుతో ఉన్నాడు కదా. వాళ్ళందరూ పెడచెవిని పెట్టిన పౌలు మాట, ఆ ఓడ నాయకుడు, ఓడలో ఉన్నవారు, పౌలు చెప్పిన మాటే స్థిరమైంది. దేవుని మాట వింటామా? దేవుని దాసుని మాటకు లోబడతామా? దేవుని వాక్యాన్ని విన్నాము, దాన్ని మన హృదయాల్లో భద్రపరుచుకున్నాం. రాత్రికాల సమయంలో విశ్వాసం ఉందా? మేళ్ళు కలిగినప్పుడు విశ్వాసంతో పాటలు పాడటం కాదు, పరిస్థితులు ప్రతికూలమైన విశ్వాసంగా మాట్లాడటమే విశ్వాసి లక్షణం. పౌలు భక్తుడు ఎన్నున్నా దేవుడు అన్నాడు పౌలుతో, భయపడద్దు, ఈ పట్టణంలో బహుజనం ఉంది, హాని చేయుటికి ఎవడు నీ మీదకి రాడు, మౌనంగా ఉండొద్దు, మాట్లాడు, ధైర్యంగా మాట్లాడు. దేవుడు ఒక రాత్రి పౌలు దగ్గరికి వచ్చి అన్నాడు, నువ్వు యెరూషలేములో నన్ను గురించి ఎలా సాక్ష్యం ఇచ్చావు, రోమాలో కూడా సాక్ష్యం. అంటే ఎన్ని పరిస్థితులు వచ్చినా నేను చావను అనే విశ్వాసం, దేవుని మాట మీద ఆ ప్రగాఢమైన విశ్వాసం.
అందరూ చచ్చిపోతాం అంటున్నారు, కానీ నేను చావను. ఎందుకంటే నాకు దేవుడు ఆ రోజు మాట ఇచ్చాడు. దేవుని మాట గొప్పది, ఆ మాట మారదు. అది వాస్తవంగా అనివి కూరుకుపోయి ఓడబద్దలైపోయి వాళ్ళు చనిపోవాల్సింది, ఆ యొక్క అధిపతి అందరిని చంపేయాల్సింది. కానీ పౌలు యందు లక్ష్యం ఉంచి వదిలిపెట్టాడు. ఇవన్నీ దేవుడు సమకూర్చి జరిగిస్తాడు విశ్వాసం ఉంచితే. అందుకని అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉందాం. ఒకవేళ లేకపోతే ఈ రోజైనా ఆ విశ్వాసంలోనికి నడిపించబడినట్లు ప్రభు దగ్గర ప్రాధేయపడదాం, ప్రభుని అడుగుదాం. ప్రభు నాకు సాయం చేయని కోరుకుందాం. ప్రభు తప్పకుండా మనకి ఇస్తాడు, విశ్వాసంలో బలపరుస్తాడు. మనం కూడా విశ్వాసంలో స్థిరంగా ఉందాం. దేవుని యొక్క మహిమను మహాత్మ్యమును అనుభవిస్తాం. మనం ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా నమ్మకమైన దేవ, ఈ రాత్రికాల సమయంలో విస్తారమైన వర్షము అయినా నీ పని ఆటంకం లేకుండా మీ పరిచయం జరిగించడానికి ఇచ్చిన కృపను పొందనాలు. క్షేమంగా తీసుకొచ్చారు, అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నారు. మీరు వచ్చిన ప్రేమను పొందనాలు, పాటలు మీరు మహింపన్నారు, మీ వాక్యములను పొందనాలు. మీ ఇంటి క్రియలు చేయడానికి పిల్లలను మీరు సెలవించిన మాటలను పొందనాలు. మేము ఏ క్రియలు చేయాలో, మా క్రియలు ఎలా ఉండాలో మీ దాసుని మీరు మరుగుపరిచి తేటగా, సూటిగా, స్పష్టంగా మీ భక్తులు మాకు అనుగ్రహించినందుకు వందనాలు. విశ్వాసమును కలిగి ఉండాలని, ఈ విశ్వాసము కలిగి ఉండటం వలన దేవ స్వభావంలో మేము పాళివారంగా చేయబడతామని, భ్రష్టత్వం నుండి తప్పించబడతామని మీ వాక్యమును మాకు ఇచ్చినందుకు వందనాలు. అమూల్యమైన వాగ్దానాలు మాకు ఇచ్చినందుకే వందనాలు. అమూల్యమైన విశ్వాసమును ప్రభావం మేము కలిగి ఉండి పరీక్షకు నిలిచిన తర్వాత మీరు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, మహిమను, ఘనతను అది తీసుకొస్తుందని మీ వాక్యంలో చూపించినారు. అందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వీటిని మేము కలిగి నేను వెంబడించినట్లుగా మమ్మల్ని సిద్ధపరచు. పౌలు భక్తుని యొక్క విశ్వాస జీవితాన్ని మా ముందు చూపించినారు. ఎంత విశ్వాసం! అధైర్యపడే పరిస్థితులు, నిరాశపడే పరిస్థితులు, కృంగిపోయే పరిస్థితులు, కలవరపడే పరిస్థితులు, కానీ విశ్వాసమును బట్టి ధైర్యంగా, స్థిరంగా కొనసాగి ప్రభువా మీ మేలును పొందిన భక్తుని జీవితాన్ని మీరు జ్ఞాపకం చేస్తుందికే స్తోత్రాలు. అలాగే ఎన్ని పరిస్థితులున్నా విశ్వాసము నుండి, విశ్వాసమును విడువక, విశ్వాసమును కోల్పోక, విశ్వాసములో పెంపారుచు ప్రభువా మీ మహిమను మేము అనుభవించినట్లు మెండైన కృప దయచి ఆ విశ్వాసాన్ని కనపరచడానికి మాకు నేర్పించు. విశ్వాసములో మనం బలవంతులుగా చేయి, విశ్వాసములో స్థిరులుగా చేయి ప్రభువా. విశ్వాసమందు ప్రభువా పట్టుదల కలిగి ముందు కొనసాగటానికి కృప దయచి. తీసుకొచ్చిన ప్రియులను బట్టి వందనాలు. విన్నారు, వారి హృదయాల్లో మీరు భద్రపరచండి, వారి హృదయాలను మీరు బలపరచి, వారిని స్థిరపరిచి, వారి పక్షంగా కార్యాలు చేయి, వారి కుటుంబాలను బలపరిచి, మీకు ఇష్టలుగా, మీకు మహిమకరంగా మిమ్మల్ని ప్రకటించేవారిగా, మిమ్మల్ని చూపించేవారిగా, 5వ సువార్తగా వారు మీ కొరకు జీవించేవారిగా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలు బైబిల్లో ఉన్నాయి. 5వ సువార్త మేమే సువార్తగా ఇతరులకు మిమ్మల్ని ప్రకటించేవారంగా, చూపించేవారంగా ప్రభావం మమ్మల్ని మీరు సిద్ధపరచు, దయచూపమని కోరుతూ మీ కొరకు పిల్లల్ని కనేవారిగా, పిల్లల్ని సంపాదించేవారిగా మమ్మల్ని మీరు సిద్ధపరచవలసిందిగా కోరుకుంటున్నాను. మీ దాసుడు, మా ప్రియాసవుడు అనంతరావుని బట్టి వందనాలు, ప్రిస్కిల్లక్కను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచే. మీ దాసుడు జాకబ్ యోలా జాసులను దీవించుము, చంద్రలీలను కాపాడి భద్రపరచు. మీ దాసుడు ధనంజయని బట్టి, కుమారి సిస్టర్ని బట్టి వందనాలు, వారిని బట్టి మీరు కాపాడము. మీ దాసురాలు సెరీనాన్ని బట్టి వందనాలు. తన యొక్క ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతుంది, సహాయపడండి. ఎంబీబీఎస్ సీటు దయచేయండి. తనకు మీరు మేలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకో. మంచి కాలేజీలో ఎంబీబీఎస్ సీటుని మీద అవసరాలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా మీద అవసరాలు దయన మా తండ్రి, మీ దాసుడు మనీషిని జ్ఞాపకం చేసుకుని తన చదువుల్లో కూడా సహాయపడి కృప చూపించండి. తిరిగి ప్రభా మీ దాసురాలు మా ప్రియ సోదరి ప్రభా కేశవిని బట్టి వందనాలు. తను కూడా జ్ఞాపకం చేసుకుని బలపరచు. తన యొక్క భవిష్యత్తు విషయంలో, వివాహ విషయంలో సహాయపడు. తన అన్నయ్యకు మంచి ఆరోగ్యం దయచేసి బలపరచు, వారి కుటుంబాన్ని బలపరిచి మేలుతో నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. అనకాపల్లిలో మీ సన్నిధి వాళ్ళ అన్నయ్యతో ఉండండి, ఉంచండి, కాపాడండి, ఆరోగ్యంతో నింపి భద్రపరచు. తిరిగి ప్రభా మాధురిని, మయూరిని బట్టి వందనాలు.
తనకున్న సర్వైకల్ స్పాండిలైటిస్ను విడిపించి పరిపూర్ణ ఆరోగ్యం, తన భర్తను జ్ఞాపకం చేసుకోవాలి. శ్రీనివాస్ కుటుంబం, రామారావు గారి కుటుంబం, రాజు పడాలి, కృష్ణవేణి వాళ్ళ కొరకే ప్రార్థిస్తున్నాం, సహాయపడండి. ఆ విధంగా సంధ్యా సిస్టర్ని బట్టి వందనాలు, వారి కుటుంబం రక్షణ దయచా, చిన్న పాపకు మంచి ఆరోగ్యం దయచా. అదేవిధంగా మీద అవసరాలు ప్రమీల ప్రభా కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా సిస్టర్ కొరకు, కోటేశ్వర వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను కనికరించి భద్రపరచండి. సంధ్యాన్ని బట్టి వందనాలు, కుటుంబాన్ని బట్టి వందనాలు. బిడ్డలందరినీ మీరు బలపరిచి మేలుతో నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాం. సాగర్ని ఐజక్ని తెచ్చారు. తాటియాకులగూడెంలో ప్రియా సోదరి దెబోరా సిస్టర్ సాగర్ వారు చేస్తున్న సేవను దీవించము. వారి బాబుకి ఇచ్చిన ఆరోగ్యం, వారి చదువుల భవిష్యత్తులో సహాయపడి కృప చూపు. ఐజక్ భవిష్యత్తు విషయం కూడా సహాయపడి, వాడి వివాహ విషయం కూడా మీ చిత్తం నెరవేర్చు ప్రభా. అల్గా అనే ఆ యొక్క తైలమా తండ్రి ప్రాజెక్టును తన పక్షంగా మీరు నెరవేర్చమంటారు. సిల్వర్ నన్ను తెచ్చారు, వందనాలు. జరిగిన పరిచయం బట్టి వందనాలు. చెప్పని వాక్యం నీరు కట్టి ఫలింపచేయమని, తిరిగి వెళ్తుండగా తోడుగుండమని, మళ్ళీ మీ చిత్తమైతే మీరు ఆకడాల్సి మళ్ళీ తిరిగి కలిసిన కృపలో కాపాడమని కోరుతూ, కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తూ బిడ్డలందరినీ బలపరచమని, మహిం పొందమని ప్రభా, మీ వాగ్దానాలు నెరవేర్చమని కోరుతూ, మీకు ఇష్టలుగా జీవించినట్లు కృపనిమ్మని ప్రభువైన యేసుక్రీస్తు వారి పుణ్యనామున మిమ్మల్ని స్తుతిస్తూ అతి వినయముగా బ్రతిమిలాడి వేడుకుంటూ ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరును మనందరికీ, సర్వలోకంలో తను ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.